హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ భరత్ ఫిషింగ్. చూసారా ఏరియా ఎంత చాలా అయితే అందంగా ఉంది కదా. ఇది మా ఏరియా అనమాట, మాది ఇందుకూరుపేట. ఇక్కడి నుంచి అయితే మనం మైపల్ లైన్కి అయితే పోతున్నాం అనమాట. ఇది ఫిషింగ్ స్పాట్ అనమాట. ఇది చెరువు, లోకల్గా ఉన్న చెరువు అనమాట. ఇది చూసారా, ఎట్ట చూసినా చెట్లు పంటలు. ఇదో పెద్ద స్టిక్ అయితే తీసుకొచ్చాను అనమాట ఇక్కడైతే చేపలు పడడానికి. మరి చూడు, లగేజ్ అంతా మోసుకొచ్చేసాను, కానీ అనుకున్న దాటి అయ్యింది ఒకటి ఇక్కడ ప్లేసు. చూసారా, చుట్టూ వర అయితే కోసేసారనమాట. మనకి అవతల సైడ్ ఒడ్లో చెరువు ఉంటుంది. ఇదిగో ఇది చెరువు. చెరువులో చాలా వరకు వాటర్ అనేది చాలా వరకు తగ్గిపోయినాయి. ఇక్కడ కొరమేళ్ళ వరకే ఉన్నాయి, ఆల్మోస్ట్ నీళ్ళలో కలకేస్తూ ఉన్నాయి. అప్పటికి ఫ్రాక్తో ఒక 1 అవర్ దాకా చేశాను. ఈ దగ్గరికి రావట్లేదు, లోపల అయితే ఉన్నాయి. ఇక నీళ్ళు చాలా తక్కువ అయిపోయినాయి, 2 అడుగులే ఉన్నాయి అన్నమాట. అప్పుడు నేను ఎర్త్ వామ్స్ అన్నీ వేసాను, కానీ ఏమీ కొంతసేపు ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ ఎక్కడే ఉన్నా ఇంకా సాయంత్రం దాకా ఇక్కడే ఉంటామని చెప్పి మళ్ళీ కూడా నేను ప్లేస్ అయితే షిఫ్ట్ అయ్యాను అనమాట. మళ్ళీ టోటల్గా చాలా కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. ఇంకా మరి తప్పదు కదా, మనం ఒకసారి దిగామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి పట్టైన తీసుకోవాలి, మీకు చూపించాలన్నమాట. చాలా రోజులు అయితే మనం వీడియోస్ అయితే పెట్టి నెక్స్ట్ మనం ప్లేస్ అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట. చూపిస్తాను అది కూడా, ఏ ప్లేస్ ఏంటో. ఫ్రెండ్స్, ఇదే అనమాట మన బ్యారేజ్. ఇంకా లాస్ట్కి ఇదే మనకి ఫైనల్గా ఉంది. ఆల్రెడీ అయితే మార్నింగ్ నుంచి అయితే ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చే లోపలికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది అనమాట మార్నింగ్. ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి తిరిగే లోపలికి. ఇదిగోండి, ఎతకేళ్ళకి మనకు వచ్చేసాం పాత ప్లేస్కి. నీళ్ళు అయితే చాలా అయితే తగ్గాయి అనమాట, కూర్చోడానికి అయితే బాగుంది. ఇది ఫీడర్ మనం తయారు చేసింది. మేము కొద్దిగా పనిలో ఉండే బుక్స్ అయితే నేను తయారు చేసి మీకు ఎట్లా కట్టుకోవాలి ఏంటనేది పెట్టలేకపోయాను. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత అయితే చేసి చూపిస్తాను మీకు. మనకైతే ఫీడర్ అయితే రెడీ. ఇది స్టాండర్డ్ పాపప్స్, ఇవి రెడీమేడ్ పాపప్స్ కావు. ఓకే, మనం అయితే దీన్ని అయితే త్రో చేసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ మనకి ఫీడర్తో ఇంకొక రకమైన ఇంకొక 2 ఫీడర్లు కూడా నేను యాడ్ చేశాను. దీన్ని అయితే విసిరైతే పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకో డబ్బా కూడా ఫీడర్ అయితే వేసుకున్నాను. నా పక్కన అతను నా సాయే చూస్తున్నాడు. నేను ఉదయం నుంచి వేసినా కూడా పడలేదు, వీడు ఇప్పుడే వచ్చాడు అన్నీ వేస్తా ఉన్నాడు అనుకున్నాడు. సరే, మన ప్రయత్నం మనం చేయాలి కదా, అందుకని చెప్పి సింగ్ కూడా వేద్దామని చెప్పి అన్నీ రెడీ అయితే చేసుకున్నాను. ఈ ప్లేస్ అయితే ఏమి ఇరుక్కోవు. ఇదిగో సింగ్ అయితే రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ చూపించాను దీన్ని ఎలా వాడాలి, ఎలా ఆడాలనేది కూడా మా ఛానల్ అప్లోడ్ చేసింది. లేదంటే మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేసి దాని గురించి కొత్తగా ట్రై చేయడానికి నేను ఈ వీడియో చేస్తాను. దీన్ని విసిరేసుకోవాలి. దీన్ని కదలకుండా అయితే తీసుకొని వచ్చి మనం అక్కడ పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఫిష్ అనేది తింటుందో అక్కడ నుంచి డైమైన్ అయితే కదులుతుందన్నమాట. ఓకే, ఏదో అయినా వర్కౌట్ అవుద్దని చెప్పి మా డబ్బాలు వేసి ఖాళీగా ఉంటాం కదా, దాని ముందరైతే కూర్చోంటాను అనమాట. ఇంకా ఫైనల్గా మనం బ్రహ్మాస్త్రం చేసాం. ఇంకా చేపలు పట్టకుండా వెళ్ళకూడదు, ఇంటికి ఎట్టగైతే ఫిక్స్ అవ్వాలని చెప్పి పట్టేయాలని చెప్పి ఫిష్ ట్రాప్ అయితే తీసాం అనమాట. ఫిష్ ట్రాప్లో వేసాం ఫిషింగ్ బైట్ వేసి సెంటర్లో వేసారు. పక్క పిల్లలు అనేది కాస్త చిన్నగా ఉన్నాయి. నీకు నేను వీడియోలో కనిపిస్తున్నా లేదో కానీ చాలా అయితే కదులుతున్నాయి. ఇదిగో కొద్దిగా అయితే ఫిషింగ్ బైట్ ఒక దగ్గర వేసుకోవాలి. కొద్దిగా అయితే అక్కడికైతే అన్ని ఫిషెస్ అయితే వస్తాయి, రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం అయితే అలాగా దాన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. మినిమం దాని ఫిషింగ్ ట్రాప్ అనేది మునిగితే సరిపోతుంది. అది కాస్త ఇక్కడ నీకు గమనించారో లేదో, ఒక ఫిష్ వచ్చి ఆటోమేటిక్ అదే పడింది. నేనేం వీడియో కట్ చేయలేదు, ఫార్వర్డ్ చేశాను జస్ట్ అంతే. వీడియో రన్నింగ్లో ఉంది, ఆటోమేటిక్ అదే వచ్చేసింది. దేవుడిచ్చిన చేప అనమాట ఇది. కాకపోతే దీనికి ఏదో గేలంతో దెబ్బతినింది చేప. సింగ్ ఎవరో ఆడినట్టున్నారు, మిస్ అయ్యి వెళ్ళిపోయింది. కాస్త అయితే డ్యామేజ్ అయ్యింది చేప. అందుకని అదే స్లోగా ఈత కొట్టుకుంటా ట్రాప్లోకి వచ్చేసింది. ఇప్పుడే జరిగింది అప్పుడే. ఓకే, మనం పక్కన పెట్టేద్దాం, ఫిష్ ట్రాప్ పక్కన పెట్టుకుందాం. ఇది ఫిష్ ట్రాప్ తీసిన నెక్స్ట్ వీడియో అనమాట. ఇది చాలా అయితే ఫిషెస్ అయితే పడ్డాయి, అన్నీ కాస్త చిన్నవే ఉన్నాయి. ఓకే, మీరే చూడండి ఎట్లా ఉన్నాయో. ఎందుకంటే మళ్ళీ ఫిష్ ట్రాప్ అయితే పెట్టేశాను అనమాట. సింక్ కాడికి వెళ్ళాను, నాకేదో తేడాగా అనిపిస్తుంది. దాని నుంచి దీన్ని చేపలాగే ఉంది, కానీ చేప కాదు అనిపిస్తుంది తినేది. సరే ట్రై చేద్దామని చెప్పి గట్టిగా అయితే స్ట్రోక్ అయితే ఇచ్చాను దానికి. అనుకోకుండా అయితే ఫిష్ అయితే పడింది. అది ఒక్కోసారి నీళ్ళలో చెత్త ఉన్నా సరే అనుకుంటుంది, అలాగే కదులుతుంది. తీరా చూస్తే బొమ్మడాయి అయితే పడింది, రాయితీ బొమ్మడాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది పడద్దని. నాకు ఇలాంటి సందర్భంలో ఇది రెండోసారి పడడం. ఒకసారి దీనికన్నా కాస్త చిన్నదైతే పడింది,
చేప తింటుండింది, నేను స్పీడ్గా స్ట్రోక్ ఇచ్చే లోపల దాని ఎదురుగా ఉన్నది పడిపోయింది అనమాట. ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే పడింది, కాకపోతే పెద్దది ఇది, దాదాపు ఒక మోర కన్నా పెద్దది ఉంది ఇది. దీన్ని దాని ట్రాప్లోకి వెళ్ళి ఇరుక్కుంది అది. నేను అనుకున్నాను ఏంది సైడ్కి వెళ్తుందని, దాన్ని తీయాలంటే చాలా చూడడానికి కాస్త భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే దానిపైన ముళ్ళు ఉంటాయి సన్నటి, ఏమైనా తేడా చూపించామంటాయి, ఇగో యాక్సెప్ట్ బ్లేడ్లా ఉంటాయి, తెగిపోతాయి మొత్తం చెయ్యి. అందుకని ఈ చేప అంటే కొంచెం కేర్ఫుల్గా పట్టుకుంటాను నేను. గుడ్డ ఒకటి తీసుకుని అయితే పట్టుకున్నాను. చూసారా ఎలా ఉన్నారో ఈ ఫిష్ అది. ఇది మామూలుగా ఎర్త్ వామ్స్కి, చికెన్కి అలాంటి వాటికి రాళ్ళల్లో ఉంటాయి, పడతాయి. ఈ ఫిషింగ్ బయటికి కూడా పడిందంటే ఇదే ఆశ్చర్యంగా ఉంది. సింగ్ ఆడేటప్పుడు దాని ముందర ఏదన్నా సరే పడిపోతుంది అనమాట. ఓకే, మనం అయితే తీసేది అలాగా పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో ట్రాప్లో అయితే మనం తీసి గ్యాప్ అయితే ఉండదు మనకి, అందుకని ఫిషెస్ తీసుకోపోవాలనుకున్నప్పుడు ఫిష్ ట్రాప్ కూడా తీసుకోవడం బెస్ట్. కాకపోతే ఈ ఫిష్ ట్రాపులతో, ఈ చేపలతోనే కాస్త తీసుకుపోయినప్పుడు ఒలుచుకోవడమే కష్టం, ఎందుకంటే ఈ సరైన చిక్కం లేకపోతే మెత్తబడిపోతాయి చేపలు, తోమాలన్నా రిస్క్. కాకపోతే మంచిది హెల్త్కి, చాలా అయితే మందికి. చాలా కొన్ని ఏరియాల్లో ఈ దొరక్క అయితే చాలా అయితే సఫర్ పడుతుంటారు డబ్బులు పెట్టుకున్నా కూడా. ఇదిగోండి, ఇది మనకి ఇంకో ఫిష్ అయితే పడింది సింగుకి. పెద్ద చేప అనుకోండి, కానీ చిన్నది తిలాపియా. కొన్ని ఏరియాలో పాంప్లెట్ కూడా అంటారు, పైలెటు అంటారు, ఏ పేరు ఏదైనా కానీ ఈ ఫ్రైకి కాస్త బాగుంటాయి ఇవి. చిన్నది అయితే పడింది, ఒకసారి చూడండి. అంటే నేను ఎక్కువ పిండి తీసుకురాలేదు, చెరాయి చేద్దాం అనుకున్నాను, కానీ చెరాయి చేయకుండానే ఇవన్నీ పడ్డాయి అన్నమాట. ఇదిగోండి మన ఫైనల్గా ఇదైతే తీసాం. అప్పుడే కొన్ని చికెన్ అవన్నీ కూడా వేసాను, ఏమైనా కొత్త రకం వస్తాం అవన్నీ లేవు, పక్కలే పడ్డాయి అనమాట ఆల్మోస్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి అయిపోయినట్టే మన ఫిషింగ్ వీడియో అనమాట. మనకు అయిపోయినాయి ఆల్మోస్ట్, మొత్తం అయితే నేను కవర్ చేశాను మీకు అనిపిస్తున్నాను. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా కొన్ని శాంపుల్స్ అయితే చూపించాను, కొన్ని ఫిష్ శాంపుల్స్ అవన్నీ ఉన్నాయి. ఎండకి కెమెరా అనేది ఆఫ్ అయిపోతుంది, సాఫ్ట్వేర్ అనేది ఓవర్ హీట్ అయిపోయింది. అంటే మనకి దానికి ఏదో గొడుగు లాంటిది ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం నేను క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా? మీకేం డౌట్స్ ఉంటే చెప్పండి ఫిషింగ్ పట్ల, దాని గురించి అయితే వీడియో చేద్దాం మనం, చేసి మీకు చూపిస్తాను. చాలా రోజులు అయింది వీడియోస్ చేయక, ఈ ఎండ తప్పుడుకి తట్టుకోలేక చాలా కష్టంగా ఉంది పని చేయడానికి, అందుకని మళ్ళీ ఇవన్నీ కుదరదని చెప్పి ఇలా చేశాను. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.